మీ కెరీర్ మొత్తం మీద బాగా డిఫరెంట్గా ఫీల్ అయ్యి మీరు చేసిన స్టోరీస్ ఒకటో రెండో బాగా టచీగా అనిపించిన స్టోరీస్? ఒకటి మేము చేసిన పెద్ద సిరీస్లో కానీ అప్పుడు ఆంధ్రప్రభలో ఉన్న యాజమాన్యం కూడా అవకాశం ఇవ్వటం, చుండూరుకు సంబంధించి మాకు గొప్ప అవకాశం కల్పించింది ఆంధ్రప్రభ. చుండూరు ఇన్సిడెంట్ని కూడా రిపోర్ట్ చేయటం, ఆ రిపోర్ట్ చేసిన విలేకరులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో డెస్క్ మొనోపలి ఉండేది. మేము డెస్క్ నుంచి ఇట్లా వస్తున్నాం ఈ ఇన్సిడెంట్ చూడటం కోసం అంటే మొత్తం అక్కడున్న ప్రోటోకాల్ లెవెల్లో ఉండేది మన రిపోర్టర్లు కానీ అక్కడున్న ఇళ్ళు కానీ. అలా చుండూరు క్యాంప్ నడిచినంతకాలం, కత్తి పద్మారావు చుండూరు ఈ క్యాంప్ నడిపినంతకాలం చుండూరుకి సంబంధించి మంచి రిపోర్ట్ చేశాం. అది చాలా సాటిస్ఫాక్టరీ సంబంధించింది. 2000 దట్ ఈస్ 1998 కదా. 98 ఆగస్టు 16 అనుకుంటున్నాను. అయితే ఆ కేసు తర్వాత రాను చంద్రశేఖర్, అప్పుడు ఏపీసీ లాయర్ చంద్రశేఖర్, ఆయన మాతో బాగుంటాం, తర్వాత దానికి సంబంధించిన కేసుకి సంబంధించిన వివరాలు చెప్పడం, ఇది రాయించండి అని చెప్పడం. అలానే మా డెస్క్లో ఇంకో ఏపీసీఎల్స్ ఆయన ప్లస్ నక్సల్కి సింపథైజర్ ఒక ఆయన ఉండేవాడు, జగన్ అని. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇక్కడ వెబ్సైట్కి చేస్తున్నట్టున్నాడు. ఆయన ఆంధ్రప్రభ న్యూస్ ఎడిటర్గా. అవును, ఆయన సినిమాలో అట్లాంటి కొంత కూడా చేసేవాడు. ఆయనకి కొంత సంబంధాలు ఉండేవి. అయినప్పటికీ కూడా స్పాట్కి పోవడం అనేది నాకు బాగా నచ్చిన పని కనుక తెల్లవారుజాము 2 గంటల దాకా డ్యూటీ చేసిన, మళ్ళీ పొద్దున్నే రైలుకి చుండూరులో దిగి ఆ క్యాంపులో దళిత క్యాంప్స్, ఆ క్యాంప్స్ ఈ క్యాంప్స్ తిరిగి అక్కడ ఏం జరుగుతుంది రోజువారీ దాంట్లో అది బాగా రిపోర్ట్ చేయడానికి అవకాశం కూడా ఆ వేళ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కదా. విలేజ్కి వెళ్ళినప్పుడు 2 సోషల్ సెగ్మెంట్స్, 2 సామాజిక వర్గాలు, అనివార్యంగా మీరు ఇద్దరితో ఇంటరాక్ట్ అవ్వాలి. అవును. సో వెళ్ళినప్పుడు మీకు ఏదైనా మనసు కష్టం అనిపించిన సందర్భం ఏమైనా ఎదురైందా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని ఆ శవాలు తీర్చిన రోజు మేము వెళ్ళాము. గోనెచుంచుల్లో ఉంటాయి కొన్ని, అవి చూస్తే మనుషులు కాలేం. మనం నరికేసి పంటకాలంలో పడేసిన దీనిలో పంటకాలం కూడా ఎర్రంగా పారుతూ ఉంది. ఆ సీను చాలా కాలం మమ్మల్ని వెంటాడి హాంట్ చేస్తాం. ఆ టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన శివకుమార్ కానీ, అట్లనే సుబ్రహ్మణ్యేశ్వరరావుని ఉదయంలో ప్రభలో కూడా చేసేది. అమలాపురంలో. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ ఆయన? విజయవాడలో ఉన్నారు. మాది ఒక టీం లాగా ఉండేది. ఒక 7-8 మంది ఉండేవాళ్ళం. మేము పోవటం, అది రోజంతా పొద్దున్న నుంచి 4 గంటల దాకా ఉండి మళ్ళీ 4 గంటలు అయిపోయేదాకా చూసి 4 గంటలకి మళ్ళీ డ్యూటీకి వచ్చి ఇట్లా కొంత ఈ పని చేసింది. అది ఒకటి బాగా హార్డ్ చేసింది. వేదన అనిపించలేదా సార్? అంటే చూస్తుంటే మీరు చెప్తుంటేనే మాకు అరే గోనె సంచుల్లో వేసి మనుషుల్ని నరికేసి అట్లా పనిచేస్తుంది. అంత అమానవీయమైన వ్యవహారాన్ని ఎలా నడిపారండి ఆ రోజుల్లో? అంటే దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. దీనికి ఉన్న ఇప్పుడు మన ఫ్యూడలిస్టిక్ సొసైటీలో క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. క్యాస్ట్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అక్కడ ఈ పెత్తందారి లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన అహంకారం అనండి, లేదా ఇంకోటి అనండి, అవి ఇప్పుడు అసలు వాస్తవానికి చుండూరు ఘటన ఏముంటుంది దానిలో? చాలా చిన్న సంఘటన. ఒక రెడ్ల అమ్మాయిని ఒక దళిత అబ్బాయి పట్టుకోవటం కాదు, ముట్టుకోవడం అంటే పెద్ద మాట వద్దు. మళ్ళీ ఆ ముట్టుకున్నందుకు జరిగిన ఘర్షణల్లో 8 మంది దళితులు ప్రాణాలు పోవటం అంటే, కొన్ని వందల కుటుంబాలు మళ్ళీ వలసపోవడం అంటే, మళ్ళీ ఆ ఊరు కావడానికి దశాబ్ద కాలమైన జరగలేదు కదా. కనుక అప్పుడున్న అంటే ఒకటి దాన్ని అగ్రవర్ణాల అహంకారం అనుకోవచ్చు, లేదా రెండోది ఈ కింది వర్గాల్లో వస్తున్న అస్తిత్వం తాలూకు చైతన్యం ఉంటుంది కదా, వాటిని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో అది జరిగింది. ఇది అయితే ఎవ్వడికి శిక్ష పడకపోవటం అనేది అసలు ఇప్పటికీ మింగుడు పడిన అంశం.
142 మందిని ఎక్యూజ్ చేసి 41 మందిని విచారణకు పిలిపించి ఒక్కడికి వాళ్ళే చాలామంది విచారణ కాలంలోనే చనిపోయారు. దాదాపు 16-17 మంది కూడా చనిపోయారు. ఏజింగ్ ఫ్యాక్టర్స్ రకరకాలుగా. కానీ ఏమీ జరగలేదు. అది విషాదం. ఎవరు చంపినట్టు మరి ఆ 8 మందిని? సరే కోర్టులకి ఇవన్నీ అవసరం లేదనుకోండి, అంతే కదా, సాక్ష్యం ఒక్కళ్ళకి పడలా శిక్ష. అదే అంటే ఆ 2 సంఘటనలు రిపోర్ట్ చేసేప్పుడు సహజంగా ఒక అంతఃసంఘర్షణ ఉంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు అగ్రవర్ణం అనే మాటతో నేను ఏకీభవించలేండి, కానీ ఇతర కులాలు అగ్రవర్ణం అనే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మనం రాసుకోవాలా, వీళ్ళు ప్రాపగేట్ చేసుకుని మేము అగ్రవర్ణం అని చెప్పుకొని క్లెయిమ్ చేసుకోవడమే, కానీ ఇతర కులాలు అవి, వీరు దళితులు. ఇద్దరు కూడా అంటే ఒక్కొక్కళ్ళ భావజాలం, మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళ మనస్తత్వం, ఆ రెండిటికి మధ్య జరిగిన సంఘర్షణని రిపోర్ట్ చేయడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణాలు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆ హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళు ఒక సెక్షన్, బట్ అదే కేటగిరీలో ఉంటే ఆ సంఘటనతో సంబంధం లేకుండా సమాజం పట్ల ప్రేమ అభిమానులు ఉన్నవాళ్ళు ఇంకో సెక్షన్. మళ్ళీ వీళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ అహంకారాన్ని ఎలివేట్ చేస్తూ రిపోర్ట్ చేయటం అనే ఒక ప్రక్రియను చూశారు కదా. దాదాపు ఒక 1 month ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ అది నడిచింది. కొన్ని నెలల్లో కపుల్ ఆఫ్ మంత్స్ అంటే మీరు నేరుగా ప్రత్యక్షంగా అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మీతో ఘర్షణ పడిన సందర్భం ఉందా? ఏంటి ఇలా రాస్తున్నారు మీరు అని? ఎప్పుడు పడలే. అంటే అప్పటికే ఒక టెర్రర్ ఉంది. అంటే సరే ఇప్పుడు ఆ గతాన్ని తవ్వటం కూడా కొంత ఇబ్బందికరమే, కానీ మీరు మంది క్యాస్ట్ ఇడెన్ సొసైటీ, క్యాస్ట్ కాదని లేదు, అందువల్ల హైరార్కీ ఉంది. పైన ఉన్నవాడు అగ్రవర్ణాన్ని ఎందుకన్నా ఉంటే హైరార్కీ ఉంది కనుక. సో హైరార్కీ ప్రకారంగానే పైన ఈ నిట్లమెచ్చిన ఈ దీనిలో ఈ అంతస్తులు ఉంటాయి. ఈ అంతస్తుల మూలన ఘర్షణ జరిగింది. అయితే ఎప్పుడు కూడాను జర్నలిజంలో మనకు చెప్పిన పాఠం ఒకటే సార్, వీఆర్ ది నూరు లేనివాడికి నూరుగా నిలబడమన్నారు. అంతే. ఆ పని చేయటం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా మన వంతు ప్రయత్నం మనం చేస్తూ వస్తాం.